విజయవాడ వరదను బోట్లతో రాజకీయానికి వాడుకున్న కూటమి సర్కార్ సాయంలోనూ చేతివాటాన్ని ప్రదర్శించింది. అన్నమో రామచంద్ర అంటూ వరద బాధితులు హాహాకారాలు పెడుతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడంతా తామే చేశామని, కోట్లు కొద్ది ఖర్చు చేశామని లెక్కలు విడుదల చేసింది. అందని సాయాన్ని అందినట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు సర్కార్ చూపిస్తున్న ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా చుక్కలు కనిపించాల్సిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు విజయవాడలో జనజీవనాన్ని స్తంభింపచేశాయి. ప్రకృతి ప్రకోపంతో భారీ వర్షాలు పడినా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా భారీ నష్టం సంభవించింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా పొడమేరు నుంచి నీరు విడుదల చేయడంతో బెజవాడ మొత్తం మునిగిపోయింది. ఫలితంగా లక్షల మంది వరదల్లో చిక్కుకుని విలవిలలాడారు. బాధితులకు సాయం అందించాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. కానీ స్వచ్ఛంద సంస్థలు, వైఎస్ఆర్సీపీ నేతలు ముందుకొచ్చి వరద బాధితులకు సహాయం అందించారు. అది చేస్తున్నాం, ఇది చేస్తున్నామని గొప్పలకు పోయిన ప్రభుత్వం మాత్రం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కానీ ఇప్పుడు ఆ వరద సాయం పేరిట నిధులు కాజేసే పనులు ప్రారంభించింది. బెజవాడ వరద బాధితులను ఆదుకునేందుకు కోట్లు ఖర్చు చేశామని లెక్కలు విడుదల చేసింది ప్రభుత్వం. ఈ లెక్కల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల పాటు వరద బాధితులకు భోజనం అందించేందుకు 368 కోట్ల 18 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు చూపించింది ప్రభుత్వం. పులిహోర, సాంబార్ రైసు, వెజ్ బిర్యానీ అందించినట్లు పేర్కొన్నారు. ఒక్కో భోజనానికి 264 రూపాయలు ఖర్చు చూపించారు. అసలు ప్రభుత్వం పంపిణీ చేసిన ఆహారం తమకు అందలేదని 80% మంది వరద బాధితులు ఇప్పటికీ చెబుతున్నారు. 1,50,00,000 మందికి మేము భోజన ప్యాకెట్లు, అల్పాహార ప్యాకెట్లు ఇచ్చామన్నారు. 368 కోట్ల 18 లక్షల రూపాయలు ఆ 10 రోజుల్లో భోజనానికి ఖర్చు పెట్టామన్నారు. ఒక్కొక్కరికి 250 రూపాయలు పడతా ఉంది. అసలు ఈ 1,50,00,000 భోజనాలు ఎవరికి అందని? స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున భోజన ప్యాకెట్లు తెచ్చారు. మరి గవర్నమెంట్ ఖర్చు పెట్టింది ఎక్కడ? ఒక్క ఆహారం విషయంలోనే కాదు, మిగతా సహాయక కార్యక్రమాలకు చేపట్టిన లెక్కల్లోనూ చాలా తేడాలు ఉన్నాయి. వాటర్ బాటిళ్ల కోసం 26 కోట్ల 80 లక్షలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లు, ఇతర సామాగ్రికి ఏకంగా 23 కోట్లు ఖర్చు చూపించారు. వరదల్లో చిక్కుకున్న వారంతా ఇళ్లపైనే ఉండిపోయారు. కానీ సహాయక కార్యక్రమాల పేరిట 10 కోట్ల 37 లక్షలు, పునరావాస కేంద్రాల పేరిట 1,39 లక్షలు ఖర్చు చేసినట్లు చూపించారు. 26 కోట్ల 80 లక్షల రూపాయలు వాటర్ బాటిల్స్ కోసం 1,20,00,000 మందికి బాటిల్స్ అందినాయా? అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు, తాత్కాలిక జనరేటర్లు, ఇతర మిస్లేనియస్ ఖర్చు అంతా కలిపి 23 కోట్ల 7 లక్షల రూపాయలు. ఈ రకమైనటువంటి అన్ని ఖర్చులు కలిపి 534 కోట్ల 49 లక్షల రూపాయలు ఈ హెడ్స్ కింద మీరు ఖర్చు పెట్టినట్టుగా చూపించారు. వరద ప్రభావం తగ్గి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ బెజవాడలోని చాలా ప్రాంతాల్లో బురద అలాగే పేరుకుపోయింది. దాన్ని తొలగించలేక నానా అవస్థలు పడుతున్నారు ప్రజలు. కానీ పారిశుద్ధ్య నిర్వహణ పేరిట ఏకంగా 12 కోట్ల ఖర్చు చూపించింది ప్రభుత్వం. అన్ని కలిపి వరద బాధితులకు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తేల్చిన లెక్క ఎంతో తెలుసా? అక్షరాల 557 కోట్ల 55 లక్షల 26,226 రూపాయలు. వరద బారిన పడి సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పటికీ నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కనీసం 40% మందికైనా వరద సాయం అందింది లేదు. నాటి వరద సహాయక లెక్కల్లోనే ఇంత తేడాలు చూపించిన ప్రభుత్వం ఇక నష్టపరిహారం విషయంలో ఎన్ని జిమ్మిక్కులు చేస్తుందోనని వరద బాధితులు మండిపడుతున్నారు.